ఆర్ యు రెడీ? మన జీవితం తిరిగి కేంద్రీకరించాలి. మన జీవితం తిరిగి కేంద్రీకరించాలి అంటే వీ షుడ్ రీఫోకస్ అవర్ లైఫ్. మనందరికీ ఒక ఫోకస్ ఉంది, కానీ ఒక గోల్ ఉంది. కానీ జరుగుతుంది ఏంటంటే అటు డిస్ట్రాక్షన్స్ వలన ఇటు డిస్ట్రాక్షన్ వలన జరిగేది ఏంటంటే ఈరోజు మన ఫోకస్, మన దృష్టి, మన గమ్యం, మన గోల్ ఏదో దానికి వెళ్ళకుండా డిస్ట్రాక్షన్స్ వైపు తిరుగుతున్నాం. తద్వారా మన జీవితాన్ని ఏం చేయాలి? రీఫోకస్ చేయాలి. మీరు ట్రైన్ ఎక్కారు, ఏ అనే చోటు నుండి బి అనే చోటుకి వెళ్ళాలి. ఏ అనే చోటున ట్రైన్ ఎక్కారు, మార్గ మధ్యలో అనేక స్టేషన్స్ వస్తాయి. నువ్వు గబుక్కుని ఒక స్టేషన్లో దిగిపోయావు అనుకో, దానికి అర్థం నీ గమ్యం అక్కడని కాదు. మళ్ళా నువ్వేం చేయాలి? టికెట్ కొనుక్కొని రీఫోకస్ చేసుకోవాలి. అలాగే మన అందరి జీవితంలో వివాహ జీవితం ఆరంభించినప్పుడు మనకు ఒక ఫోకస్ ఉంది, కానీ ఏదో తొందరపాటు వలన ఎక్కడో మధ్యలో ఆగిపోయావు. దానికి అర్థం విడాకులు ఇవ్వాలని కాదు, మరలా నీ జీవితాన్ని రీఫోకస్ చేసుకోవాలి. తిరిగి గమ్యానికి వెళ్ళడానికి మీ ఇద్దరు కలవాలి, పిల్లలు కలవాలి. ప్రైజ్ ద లార్డ్. బాగా చదువుకోవాలని ఒక ఫోకస్లో నువ్వు వెళ్తున్నావు, కానీ అటువైపు ఇటువైపు డిస్ట్రాక్షన్స్ వలన మధ్యలో ఏదో జరిగింది, తద్వారా ఇక నేను చదవను, నేను ఆపేస్తాను అని కాదు, మరలా రీఫోకస్ చేసుకోవాలి. వీ షుడ్ రీఫోకస్ అవర్ లైఫ్. మన ఆత్మీయ జీవితం చాలా ఉన్నతంగా ఉండాలని చాలా అద్భుతంగా రేస్ నువ్వు స్టార్ట్ చేసావు. నీ ఆరంభం చూడగానే అందరూ చప్పట్లు కొట్టారు, మధ్య దాకా వచ్చావు, మధ్య స్థితి కూడా దాటిపోతున్నావు. దాదాపు ఫోకస్ గురి దగ్గరికి వెళ్ళే అంత దగ్గరికి వెళ్తున్నావు. ఏం జరిగిందో తెలియదు, డిస్ట్రాక్షన్ వలన ఈ రోజున ఆ గురికి వెళ్ళలేకపోతున్నావు. ఆ ఫోకస్, ఆ గమ్యానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నాకు ఆత్మీయత వద్దు, వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ చర్చికి వెళ్తే, వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ ప్రార్థన చేస్తే, మళ్ళా బంధువులు ఏమనుకుంటారు అనేది కాదు. మరలా నువ్వేం చేయాలి తెలుసా? రీఫోకస్ చేయాలి. మళ్ళా వీ షుడ్ రీఫోకస్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని మళ్ళా రీఫోకస్ చేయాలి. అపోస్తుడైన పౌలు గలతీయా సంఘానికి వెళ్ళి, ద చర్చ్ ఆఫ్ గలతీయా సంఘానికి వెళ్ళి ఈ మాట అంటున్నాడు, మీరు చాలా ఫోకస్డ్ లైఫ్ మీది, కానీ మధ్యలో ఏమైంది? మీ ఆత్మీయ జీవితానికి బాగా పరిగెత్తుతున్నారు. ఎవడొచ్చి ఇలాంటి పని చేశాడు? మీకు ఎవడొచ్చి మిమ్మల్ని ఇలాగా అభ్యంతరపరిచాడు? అద్భుతంగా పరిగెత్తుతున్నాం మీరు. మరలా మీ స్పిరిచువల్ లైఫ్ని రీఫోకస్ చేయాలి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు కలిసి చదువుకుందాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? 8వ వాక్యం, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. గలతీయులకు రాసిన పత్రిక 5, 7వ వాక్యం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, యు ఆర్ హ్యావింగ్ ఏ ఫోకస్డ్ లైఫ్. మీకొక గురి కలిగిన జీవితం, గమ్యం కలిగిన జీవితం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడో అడ్డగించెను. మీ ఆత్మీయ జీవితానికి ఈ ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? మీరు శుభ్రంగా పరిగెత్తుతుంటే ఎవడో వచ్చి ప్రేరేపించాడు. ఈ ప్రేరేపణ నిన్ను పిలిచి రక్షించిన యేసయ్య వలన వచ్చింది కాదు. నీ కొరకు ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచాడే, ఆయన ద్వారా వచ్చిన ప్రేరేపణ కాదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? దేవుని ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ అనుకొని ఈ రోజున నువ్వు మార్గం తప్పి తిరుగుతున్నావు. నీకిష్టం వచ్చేటి నువ్వు తిరుగుతున్నావు. దేవాది దేవుడు అనేది ఆ ప్రేరేపణకు లోబడకుండా మరలా నీ ఆత్మీయ జీవితాన్ని రీఫోకస్ చేయి. హల్లెలూయా. యేసుప్రభు వారి దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు. అయ్యా నాకు చూపునివయ్యా. యేసుప్రభు వారు అతన్ని ముట్టారు, చూపు కలిగింది. యేసయ్య అన్నాడు, అతని ముఖం చూసి ఇతనికి ఏదో తేడాగా కనపడుతుంది అని యేసయ్య అన్నాడు. నీకేం కనపడుతుంది అన్నాడు.
మనుషులందరూ చెట్టుల్లా కనబడుతున్నారు దేవా అన్నాడు. అరే రే రే రే, మనుషులు చెట్టుల్లా కనబడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. యేసయ్య ఏం చేశాడు తెలుసా? అలా వదల్లా, మరలా స్పర్శించాడు, రీఫోకస్ చేపించాడు. ఇప్పుడు ఎలా కనపడుతున్నారు? మనుషులుగా కనపడుతున్నారు. కొంతమంది భార్యలకు వాళ్ళ భర్తలు మనుషులుగా కనపడరు, క్రూరముగాల్లా కనపడతారు, అనుమానస్తుల్లా కనపడతారు, నంబర్ 1 దొంగగా కనపడతారు, నంబర్ 1 కిరాతకుడిగా కనపడతారు, నంబర్ 1 మోసగాడిగా కనపడతాడు. నువ్వు పెళ్లి చేసుకుంది అతన్ని అనుమానంతో చూడటానికా, మోసగాడిగా చూడటానికా, కిరాతకుడిగా చూడటానికా? మరలా నీ లైఫ్ రీఫోకస్ అవ్వాలి. నీ కంటిని నా దేవుడు మళ్ళీ ముట్టునుగాక. కొంతమంది పురుషులకు వాళ్ళ భార్య ఎలా కనపడతారంటే మూర్ఖురాల్లాగా, కఠినురాల్లాగా, ఎప్పుడు ఎటువైపు చూసదా, నేరం మోపుదామా అన్నట్టు చూస్తుంటారు. నీకు అలా కనపడకూడదు. నీ యజమాని, నీ పక్కన విశ్వాసి, ఎదరోళ్ళు నీకు ఎలా కనపడుతున్నారు? కొంతమందికి ఆయనలా కనపడుతుంటారు, మూర్ఖుల్లాగా, చండాలపులోళ్ళలాగా. వీళ్ళంతా భయంకరులు, ఇంకొకరు లేరురా. నేను చెప్పనా, నీ లైఫ్ మళ్ళా రీఫోకస్ చేయాలి. హల్లెలూయా. ఏ దేవుడైతే ఆయన్ని మరలా స్పర్శించాడు, నీ హృదయాన్ని ఆయన మళ్ళా స్పర్శించును గాక, నీ తలంపులు ఆయన స్పర్శించును గాక, నీ కుటుంబాన్ని ఆయన స్పర్శించును గాక, మరలా నీకు రీఫోకస్ కలుగును గాక. అయిపోయింది, ఏమీ లేదు. కోవిడ్-19 అన్న పాండమిక్, కరోనా వైరస్ 2020, అబ్బా 2019 డిసెంబర్ 31వ తారీఖున నాతో సహా 2020 చనా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నో పాటలతోనూ, స్తుతులతోనూ, అద్భుతమైన వాక్యముతోనూ అడుగుపెట్టాం. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. గబుక్కుని వచ్చి పడిపోయింది ఈ పాండమిక్. ఎవడు ఊహించలా. తద్వారా కృంగిపోయి బతకటం కాదు. నువ్వు జనవరి 1వ తారీఖున ఏవైతే ప్రణాళికలు చేశావో, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, జనవరి 1వ తారీఖు ఆరంభ గడియల మధ్యలో ఏమైతే తీర్మానం తీసుకున్నావో అవి విడిచిపెట్టకో. హల్లెలూయా. మళ్ళా ఈ ఇయర్లో ఏ ఫోకస్ కలిగి ఉన్నావో వదిలిపెట్టకు, మళ్ళా రీఫోకస్ కలిగి ఉండు. ఆత్మీయతలో, ఆర్థికములో, నీ వ్యాపార పరములో, కుటుంబ పరములో, పిల్లల పరములో, నీ బిడ్డల జీవితంలో మళ్ళా రీఫోకస్ కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, మనము ఫోకస్డ్ లైఫ్ కాకుండా గురి కలిగిన జీవితం లేకుండా బ్రతకడానికి గల కారణం ఏంటి? అశ్రద్ధ వలన. చెప్పండి, అశ్రద్ధ వలన. అంటే శ్రద్ధ లేని జీవితం. ఆరంభములో మనకు ఒక గురి ఉన్నప్పుడు ఎంతో ప్రారంభం చాలా సూపర్గా ఉంటుంది. కానీ మధ్యలో జరిగే డిస్ట్రాక్షన్స్ వలన మనం ఏం చేస్తామంటే ఆ గురి నుండి తప్పిపోతాం, ఆ ఫోకస్డ్ లైఫ్ నుండి మనం బయటపడిపోతాం. దేవుడు అనేది ఆ జీవితం అలా ముందుకెళ్ళకండి, మరలా దాన్ని తిరిగి ఆరంభించండి, తిరిగి ప్రారంభించండి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్నాడు. అలా ముందుకు సాగడానికి వీల్లేదు. అలా మళ్ళా మీరు రీఫోకస్డ్ కలిగి ఉండండి. మళ్ళా తిరిగి మీరేం చేయండి? ప్రారంభించండి. అది దేవాది దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తున్నాడు. బీటెక్ చదువుతున్న తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ అంట. 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్. స్టార్టింగ్ చాలా అద్భుతం, ఫస్ట్ ఇయర్ చాలా అద్భుతం, ఫస్ట్ సెమిస్టర్ చాలా అద్భుతం. కానీ కాలేజీకి ఎంట్రన్స్ అయినాక, యూనివర్సిటీకి ఎంట్రన్స్ అయినాక మరి ఏం జరిగిందో తెలియదు. ఏ మిత్రుడు పరిచయం అయ్యాడో, ఏ మిత్రురాలు పరిచయం అయిందో, మరి ఎవడు దూరాడో, ఏం జరిగిందో తెలియదు. మొత్తం డిస్ట్రాక్షన్, అశ్రద్ధ, ఫోకస్డ్ లైఫ్ నుండి బయటకు వచ్చేసాడు. మందిరానికి వచ్చి ఏడుస్తున్నాడు. 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్. నేను ఒకే మాట చెప్పా, యెహోవా కృప చూపెట్టడానికి రెడీ. మరలా దేవుని వైపు తిరుగుతావా? కష్టపడతావా? దేవుని కృప నీ మీద ఉంటుంది. మళ్ళా నీ జీవితాన్ని రీఫోకస్ చేసుకుంటావా? ఎస్, రీఫోకస్ చేసుకుంటా. 1 సంవత్సరం లోపల 19 సబ్జెక్టులు పాస్ అయి, ఎంటెక్ పాస్ అయి ఈ రోజున మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఎందువలన? రీఫోకస్ చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు మన జీవితం నుండి ఆశించేది అదే. మనం అందరం కరెక్ట్ కాదు, మనందరి జీవితంలో లోపాలు ఉన్నాయి, మనందరి జీవితంలో డిస్ట్రాక్షన్స్ కలుగుతాయి. అది ఆత్మీయ జీవితం అని, ఆర్థిక పరమం అని, కుటుంబ జీవితంలో అని. మళ్ళీ రీఫోకస్ చేసుకో. భార్యాభర్తలు, 2 ఆడపిల్లలు, భార్య గారు గృహిణి, హౌస్ వైఫ్, భర్త గారు బ్యాంకులో ఉద్యోగం, మంచి ఉద్యోగం, 2 ఆడపిల్లలు,
మంచి భక్తి గల భార్య. ఈయన అప్పుడప్పుడు మందిరానికి వస్తుంటాడు, అంతే. ఆయన చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ భార్య ఈయన చివరిలో చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ భర్త గారు బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా ఇంకొక మేడం గారితో ప్రేమ వ్యవహారంలో దిగాడు. ఆమెకి పెళ్ళయింది, ఈయనకి పెళ్ళయింది. ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారంలో దిగారు, అంతే. కుటుంబం ముందుకు సాగుతుంది. ఈ భర్తకి వేదన కలిగిందంట. ఎందుకు తెలుసా? ఆమె అప్పటిదాకా ఈయన వెంకే చూసేదంట. ఆమె అప్పటిదాకా ఈయనతోనే మాట్లాడేదంట. ఆమె అప్పటిదాకా ఏం అవసరం వచ్చినా ఈయన ఛాంబర్లోకి వచ్చేదంట. ఇప్పుడు ఇంకొక పురుషుడితో మాట్లాడుతుందంట, ఇంకొక పురుషుడి వెంక చూస్తుందంట. తద్వారా ఈయన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి మత్తుపానీయాలు, సిగరెట్లు తాగుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందండి? ఈయనకి పెళ్ళయి 2 పిల్లలు, ఆమెకి పెళ్ళయింది. మరి ఎంతమంది పిల్లలు నాకు తెలియదు, ఆమె కూడా ఉండుంటారు. ఏమన్నా అర్థం ఉందా డిప్రెషన్కి వెళ్ళడానికి? సాతానుగాడి చేసే తంత్రం ఇది. నా దగ్గరికి తీసుకురాగానే నేనన్నాను, ఏమండి మీరు ఏమన్నా డిప్రెషన్కి వెళ్ళడానికి ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళ భర్త డిప్రెషన్కి వెళ్ళాలి, నిన్ను చూస్తున్నాడు కనుక. వాళ్ళ భర్త డిప్రెషన్కి వెళ్ళాలి, ఆమె ఇంకొకరు వెంట పడుతుంది కనుక. అర్థం పర్థం లేని డిప్రెషన్ అండి. నన్ను ప్రేమించకుండా ఆఫీసులో మరి ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తుంది? నాకు బాధ కలగదా? నేనన్నా ఇది దెయ్యంగాడు నీ కుటుంబాన్ని ఫోకస్డ్ లైఫ్ లేకుండా నాశనం చేసే పద్ధతి తప్ప మరి ఏమీ లేదు. యేసయ్య నాముల తెగులు దూరం అవును గాక, యేసయ్య నాముల దురాత్మ నీలోండి దూరం అవును గాక అని ప్రార్థన చేశాం. దేవుడు మహాకృపాలు నా భార్యతో అంటాడంట, నన్ను క్షమించవే, అర్థం పర్థం లేని డిప్రెషను, అనవసరంగా తాగుతున్నాను, అనవసరంగా సిగరెట్ తాగుతున్నాను, నాకు నువ్వు నా బిడ్డలు చాలు. అది మళ్ళా రీఫోకస్డ్ లైఫ్కి వెళ్ళాడు. మంచి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ప్రార్థన చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. విజయవంతమైన జీవితం చేస్తున్నాడు. రీఫోకస్డ్ లైఫ్. ఈరోజు నాజరేయుడైన యేసే నామములో నీ ఆత్మీయతలో కృంగిపోయావా? అద్భుతంగా పరిగెత్తున్నావు. గలతియా సంఘం వాళ్ళు పరిగెత్తుతున్నట్లుగా, ద చర్చ్ ఆఫ్ గలేషియన్, గలతియా సంఘం పరిగెత్తుండగా ఎవరో ప్రేరేపణకే, అది దేవుడి వల్ల కలిగింది కాదు. అపోస్తలుడైన పౌలు ఆత్మతో నింపబడి అంటున్నాడు, ఈ ప్రేరేపణ దేవుని వల్ల కలిగింది కాదు. కొంతమందికి మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు ముయ్యగానే దేవుడు నాకు కనబడిపోతున్నాడు, కళ్ళు ముయ్యగానే పరలోక దర్శనం వచ్చేస్తుంది, కళ్ళు ముయ్యగానే దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు నువ్వు అర్థం చేసుకోవాలి, వీళ్ళు నంబర్ 1 డేంజరస్ మ్యాన్ అండ్ నంబర్ 2 డేంజరస్ ఉమెన్. ప్రమాదకరం. మాటికి మాట్లాడే దేవుడు కాదు ఆయన ఒక్కసారి మాట్లాడా మొత్తం సెట్ అయిపోద్ది, అంతే. మనలాగా లోడ వాగడు ఆయన. వెలుగు కలుగును కాకంటే కలిగి తీరుతుందంటే, చచ్చిపోయినాడు బయటికి రమ్మంటే వచ్చేస్తాడు, అంతే. మనం 10 సార్లు మాట్లాడితే కానీ ఒక కార్యం జరగదు, ఆయన ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నాజరేయుడైన యేసే నామములో అది దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ నువ్వు ఎరిగి కొంచెం వేచి ఉండి భయభక్తులుగా నువ్వు ముందుకెళ్ళు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం రీఫోకస్డ్ లైఫ్ కలగాలి. హల్లెలూయా.